పిండి దీపాల మహిమ. చిన్న కథ. ఒక చిన్న గ్రామంలో చాలా పేద మహిళ ఉండేది. ఆమెకు భర్త లేడు, పిల్లల్లేరు. రోజూ కష్టపడి పనిచేసి కొద్దిగా గోధుమ పిండి తెచ్చుకుని జీవించేది. ఆమెకు వెంకటేశ్వర స్వామివారిపై అపారమైన భక్తి ఉండేది. ఒకరోజు గుడికి వెళ్లి చూసింది. అందరూ నెయ్యి దీపాలు, పెద్ద పెద్ద నైవేద్యాలు పెట్టుతున్నారు. తన దగ్గర ఏమీ లేక ఆమె బాధపడింది. చివరకు తన దగ్గర ఉన్న కొద్దిపాటి గోధుమ పిండితో ఒక చిన్న దీపం తయారుచేసి కొద్దిగా నెయ్యి వేసి స్వామివారి ముందు వెలిగించింది. ఆమె కళ్లలో నీళ్లు పెట్టుకుని ఇలా చెప్పింది: స్వామీ, నా దగ్గర ఉన్నది ఇదొక్కటే, దయచేసి స్వీకరించు. ఆ రాత్రి గుడిలో ఒక అద్భుతం జరిగింది. అన్ని దీపాలు ఆరిపోయినా ఆ చిన్న పిండి దీపం మాత్రం వెలుగుతూనే ఉంది. ఆ రాత్రి ఆమెకు స్వప్నంలో స్వామివారు దర్శనమిచ్చి ఇలా అన్నారు: నీ భక్తి నాకు ఎంతో ప్రియం. నీ పిండి దీపం నా హృదయాన్ని వెలిగించింది. కొన్ని రోజుల్లో ఆమె జీవితం మారిపోయింది. కష్టాలు తగ్గి సంతోషంగా జీవించింది. నీతి: దేవుడికి ఖరీదైన వస్తువులు అవసరం లేదు. నిజమైన భక్తి, పవిత్రమైన మనసు ఉంటే చాలు. ఓం నమో వెంకటేశయ.